ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విష్ణు కుండీనులకు చెందిన అనేక శాసనాలు సంస్కృత భాషలో ఉన్నాయి కాగా ప్రాచీన ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా సంస్కృతాన్ని అధికార భాషగా రాజభాషగా చేసిన వారు విష్ణు కుండీనులు. అయితే వీరికి చెందిన ఈ సంస్కృత శాసనాలలో చాలా చోట్ల శ్రీ పర్వతం అని రాయబడి ఉన్నది కాగా శ్రీ పర్వతాన్ని దాని ఉనికిని గుర్తించండి. ఆప్షన్ 1 నాగార్జునకొండ, ఆప్షన్ కొండా ప్రాంతం, ఆప్షన్ 2 అమరావతి నది లోయ ప్రాంతం, ఆప్షన్ 3 ధరణికోట దాని పరిసర ప్రాంతాలు, ఆప్షన్ 4 శ్రీశైలం దాని చుట్టుపక్కల నల్లమల ప్రాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు కుండీనులు బ్రాహ్మణులు మరియు వైదిక మతస్థులు. అయితే ఈ రాజవంశంలోని రాజులలో మొదటి గోవిందవర్మ అధికారికంగా తాను ఏ మతస్థుడని చెప్పుకున్నాడు? ఆప్షన్ 1 శైవం, ఆప్షన్ 2 బౌద్ధం, ఆప్షన్ 3 వైష్ణవం, ఆప్షన్ 4 జైన మతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రి పరిషత్ నిర్ణయం మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా విష్ణు కుండీనుల సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక రాజుని గుర్తించండి. ఆప్షన్ 1 ఇంద్రభట్టారక లేదా మంచన భట్టారకవర్మ, ఆప్షన్ 2 మొదటి మాధవవర్మ, ఆప్షన్ 3 మూడవ మాధవవర్మ, ఆప్షన్ 4 విక్రమేంద్రవర్మ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శత్రు దండయాత్రల వల్ల రాజధాని లేకుండానే రాజ్యాన్ని పాలించిన ఏకైక విష్ణు కుండీనుల రాజుని గుర్తించుము. ఆప్షన్ 1 మంచన భట్టారక వర్మ, ఆప్షన్ 2 గోవిందవర్మ, ఆప్షన్ 3 రెండవ మాధవవర్మ, ఆప్షన్ 4 అపరాజిత వర్మ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విష్ణు కుండీనుల అత్యున్నత పరిపాలన విధానంలో మనకు స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనబడే అంశాన్ని గమనించండి. ఆప్షన్ 1 కేంద్రీకృత పాలన, ఆప్షన్ 2 వంశపార్యపు పాలన, ఆప్షన్ 3 భూస్వామ్యుల ఆధారిత పరిపాలన, ఆప్షన్ 4 రాచరికపు నియంతృత్వ పరిపాలన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు కుండీనులు కాలంలో చక్రవర్తులు బ్రాహ్మణులకు భూములను దానంగా ఇచ్చేవారు. వీటిని అగ్రహారాలు అని పిలిచేవారు. అంతేకాదు ఈ అగ్రహారాలు చక్రవర్తి ఆర్థిక విధానంలోని పన్నుల మినహాయింపుని కూడా పొందేవి. ఈ వాక్యం మనకు సూచించే అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 విష్ణు కుండీనులు తాము బ్రాహ్మణులు కనుక తమ బ్రాహ్మణులకు భూములను ఇవ్వడం హోదాకు సంబంధించిన అంశం. ఆప్షన్ 2 గౌరవక సూచకం, ఆప్షన్ 3 కొండలుగా గుట్టలుగా అడవులతో కూడిన భూములను సీతాక్షేత్రాలుగా మారుస్తారని ఆశపడడం, ఆప్షన్ 4 ఈ భూముల మీద వచ్చే ఆదాయంతో సామాజిక వ్యవస్థలో సనాతన ధర్మం కాపాడబడుతుందని చక్రవర్తుల ధ్యేయం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు కుండీనులకు చెందిన ప్రముఖ గుహాలయాలు ఈ క్రింది వానిలో ఏవి? ఆప్షన్ 1 బేతంచెర్ల, ఆప్షన్ 2 భైరవకోన, ఆప్షన్ 3 బిర్లా స్వర్గం, ఆప్షన్ 4 బెలూన్ గుహలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
శయనిస్తున్న విష్ణుమూర్తి అవతారం చెక్కబడి ఉన్న విష్ణుకుండినులకు చెందిన గుహాలయం ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 1 ఉండవల్లి, ఆప్షన్ 2 అక్కన్న మాదన్న గుహలు విజయవాడ, ఆప్షన్ 3 మొగల్రాజాపురం గుహలు విజయవాడ, ఆప్షన్ 4 భవానీ గుహలు మంగళగిరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విజయోత్సవ సంవత్సరములు ఇది తొలి తెలుగు వాక్యం. ఇది విష్ణుకుండినుల కాలంలో విక్రమేంద్రవర్మ అనే రాజు ఒక శాసనంలో రాయించాడు. ఆ శాసనం పేరేది? ఆప్షన్ 1 మాటూరు శాసనం, ఆప్షన్ 2 చిక్కుల తామ్ర శాసనం, ఆప్షన్ 3 కీసరగుట్ట శాసనం, ఆప్షన్ 4 కరందక శాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణుకుండినుల అధికారిక చిహ్నం పంజ ఎత్తిన సింహం కాగా విష్ణుకుండినుల తొలి అధికారిక రాజచిహ్నం లేదా లాంఛనం ఏది? ఆప్షన్ 1 మోపురము కలిగిన ఎద్దు, ఆప్షన్ 2 వరాహం, ఆప్షన్ 3 ఉదయిస్తున్న సూర్యుడు, ఆప్షన్ 4 శ్వేతఛత్రం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.